హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, ఫస్ట్ మనం ఈరోజు బోట్ నెక్ బ్లౌజ్ కట్ చేసుకుంటున్నాం. మనం ముందు నార్మల్ బ్లౌజ్ని తీసుకుంటున్నాం. చూడండి, ఫస్ట్ మనం షోల్డర్ దగ్గర నుంచి కింద డాట్ ఉంటుంది కదండి, అక్కడ వరకు లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. ఫస్ట్ చూడండి, 14 ఇంచెస్ వచ్చింది. అలానే నడుము ఉంటుంది కదా, క్రింద నడుము లూజ్ కూడా చూసుకోవాలి. చూడండి, ఒకవైపు అలా చూసుకోవాలి, బ్యాక్ సైడ్. చూడండి, నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే బ్లౌజ్ నెక్ ఉంటుంది కదండి, నెక్ దగ్గర ఆమ్ ఉంటుంది కదా, ఆమ్ దగ్గర నుంచి ఆమ్ లూజ్ చూసుకోవాలి. అది మనకి బ్లౌజ్కి జస్ట్ లూజ్లా వస్తుందండి. నెక్స్ట్ మనం చూడండి, నెక్ కింద బాగా ఉంది కదా, అది ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. అది మనకి నడుము యొక్క పొడవు అవుతుంది. చూడండి, ఈ బ్యాక్ పార్ట్ యొక్క మెజర్మెంట్స్ అండి, ఇవి తీసుకుంటే చాలు బ్యాక్ పార్ట్కి. నెక్స్ట్ మనం ఇది ఫ్రంట్ ఓపెన్ పెట్టుకుంటున్నాం కదా అండి మనం, అందుకని ఫ్రంట్ నెక్ ఎంత డీప్ కావాలో చూసుకోవాలి. నేను యాజ్ ఇట్ ఈజ్ ఎంత ఉందో అంతే పెట్టుకుంటున్నాను, ఎక్స్ట్రా పెట్టుకుంటలేదు. మీకు కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, లేదంటే తక్కువ కూడా పెట్టుకోవచ్చు. చూడండి, నెక్స్ట్ మనం హ్యాండ్స్ యొక్క మెజర్మెంట్స్ తీసుకుందాం. చూడండి, హ్యాండ్స్ ముందు ఇలా పరుచుకోండి సమానంగా. తర్వాత హ్యాండ్ యొక్క పొడవు, తరువాత డౌన్ యొక్క పొడవు, అలాగే లూజ్ చూడండి, అలాగే మిడిల్లో లూజ్ చూడండి. ఇవన్నీ మీరు ఒక పేపర్ మీద నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్నవన్నీ ఒక పేపర్ మీద నోట్ చేసుకోండి. ఓకే అండి, మనం ఫస్ట్ లైనింగ్ క్లాత్ మీద మార్క్ చేసుకుందాం. ముందుగా ఒక 1/2 ఇంచు మార్క్ చేసేసుకొని ఒక లైన్లా గీసేసుకోండి. మనం లైన్ చేసుకుందాం కదా 1/2 ఇంచ్, దానిపైనుంచి ఒక 14 ఇంచెస్ వచ్చింది కదా మనకి లెంత్. 14 ఇంచెస్కి ఒక హాఫ్ కలుపుకొని 14.5కి ఒక మార్క్ చేసుకోండి. 14.5కి ఒక లైన్ వేసుకున్నాక మనం క్రింద నడుముకి మనం బ్యాక్ పార్ట్లో కొలుచుకున్నాం కదా, మనకి ఇది డబుల్ ఫోల్డ్లో ఉంది కాబట్టి అందులో హాఫ్ పెట్టుకోవాలి. ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకుని ఖర్చు కోసం. ఇప్పుడు మనం ముందు గీసుకున్న ఆ లైన్ని ఈ లైన్ని ఒక బాక్స్లో గీసుకోండి. మనం బాక్స్ గీసుకున్నాక నెక్స్ట్ మనం షోల్డర్ కోసం 7 ఇంచెస్కి మార్క్ పెట్టుకోవాలి. బోట్ నెక్ కాబట్టి 7 ఇంచెస్ అండి. నార్మల్ బ్లౌజ్ అయితే 5.5 పెట్టుకుంటాం. బోట్ నెక్ కాబట్టి ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాం. అలాగే ఆమ్ డౌన్ కోసం 6.5 దగ్గర మార్క్ పెట్టుకుని ఒక బాక్స్ గీసుకోండి. పెట్టుకోవాలి. బోట్ నెక్ కాబట్టి షోల్డర్ మనకి చిన్నగా వస్తుంది కాబట్టి ఇది ఆమ్ డౌన్ అన్నది మనం కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాం. తర్వాత మనం తీసుకున్న బాక్స్లో ఒక 1.5 ఇంచ్ క్రాస్గా మార్క్ చేసుకుని ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి. చూడండి, రౌండ్ షేప్ ఇలా నీట్గా గీసుకున్నాక మనం షోల్డర్ కోసం 2.5 మార్క్ చేసుకోండి. మనం ముందు తీసుకున్న 7 ఇంచెస్ లైన్ ఉంది కదా, దాని మీద 2.5 దగ్గర మార్క్ చేసుకోండి, అటు సైడ్ నుంచి ఆమ్ దగ్గర నుంచి. తర్వాత మనం ఫ్రంట్ డౌన్ కోసం డీప్ కోసం 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని మనం 2.5 దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, దానికి ముందుగా ఒక 1/2 ఇంచ్ ముందు నుంచి బాక్స్లో గీసుకుని ఒక బోర్ షేప్లో గీసుకోవాలి.
తర్వాత మనం నడుముకి కొలుచుకున్నాం కదా 5 ఇంచెస్, అక్కడ మార్క్ పెట్టుకుని 3 ఇంచెస్ దగ్గర ఒక లైన్ గీసుకుని ఒక బాక్స్లో గీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ బయటికి పెట్టుకుని మధ్యలో ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉండేలా మార్క్ చేసుకుని డాట్ పెట్టుకుని డైమండ్ షేప్లో గీసుకోండి. అలాగే చెస్ట్ లూజ్ మీకు ఒక 18 వస్తే 9 దగ్గర మార్క్ చేసుకోండి. తర్వాత ఇవన్నీ కట్ చేసేసుకోండి. అలాగే బోట్ షేప్ కూడా చాలా జాగ్రత్తగా కట్ చేయండి. ఇలా లైనింగ్ పీస్ని బ్యాక్ సైడ్ మొత్తం మెజర్మెంట్స్తో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం దీన్ని మిగిలిన లైనింగ్ పీస్ ఉంది కదండి, లైనింగ్ పీస్ మీద పెట్టుకుని చూడండి, ఇది ఎటైనా పెట్టుకోవచ్చు ఎందుకంటే మనం ఫ్రంట్ ఓపెన్ కాబట్టి. మనం అడ్జస్ట్ చేసుకుని ఎటు కావాలంటే అటు పెట్టుకోండి. ఫోల్డింగ్ వైపు పెట్టుకోవాలని ఏమీ లేదు, ఫ్రంట్ ఓపెన్ కాబట్టి. చూడండి, ఇలా అడ్జస్ట్ చేసి పెట్టుకున్నాక మీరు షోల్డర్ని ఆర్మ్ని యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా గీసేయండి. బ్యాక్ పార్ట్లోని నెక్ మాత్రం గీయొద్దు. చూడండి, ఇలా షోల్డర్ని ఆర్మ్ రౌండ్ని గీసుకున్నాక మీరు ఇంకా బ్యాక్ పార్ట్ తీసుకున్న క్లాత్ని తీసేసి ఫ్రంట్ పార్ట్ కోసం మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ చూడండి, ఫ్రంట్ పార్ట్ కోసం మీ ఆది బ్లౌజ్లో మీరు కొలుచుకున్నారు కదా మీ ఫ్రంట్ పార్ట్ డీప్, నెక్ డీప్, ఆ డీప్ దగ్గర మార్క్ చేసుకుని షోల్డర్ దగ్గర నుంచి క్రాస్కి ఒక లైన్ గీసుకోండి. మీరు కావాలంటే ఫ్రంట్ కూడా బోర్డు పెట్టుకోవచ్చండి. చూడండి, నెక్స్ట్ మనం క్రిందన 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుని దానికి అటు ఇటు 1 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకోండి అలా. తర్వాత మనం 4 ఇంచ్ దగ్గర మిడిల్లో డాట్ దగ్గర నుంచి 2.5 పెట్టుకుని ఒక లైన్ గీసుకుని వీ షేప్గా మార్క్ చేసుకోవాలి. అది మనకి ఫ్రంట్ డాట్ వస్తుంది కదండి, ఆ డాట్లో అన్నమాట. అంటే ఇది కుట్టం మనం కట్ చేసేసుకోవాలి ఈ పీస్ని. తర్వాత మనం హుక్సులు పట్టి దగ్గర నుంచి మన హుక్సులు పొడవు ఎంత ఉందో పట్టి పొడవు కొలుచుకుని అక్కడికి ఒక మార్క్ పెట్టుకుని ఈ 4 ఇంచెస్కి క్రాస్గా కలిపేసుకోవాలి.
అలాగే మనం ఆమ్ గీసుకున్నాం కదండి, ఆమ్ మిడిల్లోంచి ఒక మార్క్ చేసుకుంటూ దీంట్లో కలపాలి. తర్వాత అక్కడ మనం కొంచెం క్రాస్గా తీసుకోవాలి, ఒక చిన్న క్లాత్ ఒక పావు ఇంచులో. ఇప్పుడు మనం ఇవి కట్ చేసుకోవాలి. ముందు చూడండి, ఇది కట్ చేసేస్తున్నాను నెక్ షేప్ని, వి షేప్ని. అలానే మన ఉక్సుల పట్టి దగ్గర నుంచి క్రాస్గా తీసుకున్న పీస్ని కట్ చేసేయండి. అలాగే 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్న డాట్ కోసం అది కూడా కట్ చేసేయండి. అవి ఏమి మనకి కుట్టన అవసరం లేదు. అలానే మనం చెంక దగ్గర క్రాస్గా చిన్న ముక్క తీసుకున్నాం కదండి, పావు ఇంచు దగ్గర, దాన్ని కూడా తీసేయాలి. అలాగే ఫ్రంట్ లోతు కూడా తీసుకోండి, ఒక హాఫ్ ఇంచ్ మిడిల్లో. నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే తీసుకుంటామో అలాగే తీసుకోండి. తర్వాత మనం మిగిలిన మార్క్సింగ్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని అటాచ్ చేసుకోవడమేనండి. ఇవన్నీ మనం లైనింగ్కి మనం బ్లౌజ్ పైన పెట్టుకుని లైనింగ్ పీస్ని అటాచ్ చేసుకోవాలి. ఇది ఎలా కుట్టాలో అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫ్రంట్ లోతు కూడా తీసేసుకోండి, మీరు ముందు కూడా తీసేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ అయితే ఇదేనండి. మీరు మధ్యలో ఉక్సుల పట్టి దగ్గర మిడిల్లో ఒక డాట్ కూడా పెట్టుకోండి. అక్కడ మీరు చిన్నగా డాట్ కుట్టుకోవచ్చు. అప్పుడు మీకు బ్లౌజు ఫిట్గా ఉంటుంది, లూజ్గా ఉండదు. చూడండి, అక్కడ మిడిల్లో డాట్ పెడుతున్నాను కదా, అక్కడ మీరు చిన్నగా ఒక పావు ఇంచులో ఒక చిన్న డాట్ వేసుకోండి, నార్మల్ బ్లౌజ్కి వేసుకున్నట్టే. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. మిగిలిన క్లాత్తో హ్యాండ్స్ కట్ చేసుకుందాం. చూడండి, హ్యాండ్స్ కోసం ముందే నేను ఒక హాఫ్ ఇంచు లైన్ తీసేసుకున్నాను ఖర్చు కోసం, క్రింద ఖర్చు కోసం. తర్వాత మీకు లెంత్ ఎంత అయితే వచ్చిందో దానికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని మార్క్ పెట్టుకోండి. అలానే డౌన్లో మీకు ఎంత లెంత్ వస్తే దానికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని మార్క్ పెట్టుకోండి. అలాగే మిడిల్లో మీరు లూజ్ చూసుకున్నారు కదా, అక్కడ మార్క్ పెట్టుకుని క్రాస్కి ఒక లైన్ గీసుకుని హ్యాండ్ లెంత్లో కలిపేసుకోండి రౌండ్గా. ఇలా క్రాస్గా తీసుకుని రౌండ్గా మీరు ముందు తీసుకున్న లెంత్లోకి కలిపేసుకోండి. ఇది ఇలా కట్ చేసేసుకోండి హ్యాండ్ని. మీరు ఇవి తీసుకున్న పీసెస్ అన్నీ మీ బ్లౌజ్ పీస్ మీద పెట్టుకుని కట్ చేసుకోండి, యాజ్ ఇట్ ఈస్ ఎలాగో. తర్వాత మనం డాట్స్ కోసం లోతు కోసం ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకుంటాం కదా ఒక సైడ్ని, దానికోసం మనం ఖర్చు దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ గ్యాప్లో ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే మిడిల్లో ఒక 1 ఇంచ్ ముందు నుంచి ఒక గ్యాప్ తీసుకుని మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని మూడింటిని కలపాలి కరెక్ట్గా. దీని లోతు తీసుకోండి, అది మీరు మీ హ్యాండ్లో కలిసిపోయేలా తీసుకోవాలి. అంతేనండి. హ్యాండ్ మీరు మీ రౌండ్లో కలిసిపోయేలా, హ్యాండ్లో కలిసిపోయేలా నీట్గా కట్ చేసేసుకొని ఇవన్నీ మీరు బ్లౌజ్ పీస్ మీద పెట్టి కట్ చేసుకోండి. మనం ఇంకా ఏంటంటే ఒక బెల్ట్ కట్ చేసుకోవాలి పొడవుగా, ఫ్రంట్కి బ్యాక్కి సరిపోయేంత.
బెల్ట్ అనేది ఒక 1 ఇంచ్ లెంత్లో సరిపోతుంది. నెక్స్ట్ ఇవన్నీ మనం బ్లౌజ్ పీస్ మీద పెట్టి కట్ చేసేసుకున్నాం. ఇంతేనండి బోట్ నెక్. నెక్స్ట్ వీడియోలో ఎలా స్టిచ్ చేయాలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.